ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే సముద్రంలో తేలే ఒక వార్ సిటీ. దాని చుట్టూ కొన్ని వందల నాటికల్ మైల్స్ వరకు ఎవరు దగ్గరకు కూడా రావడానికి సాహసం చేయని ఒక సీ బీస్ట్ ఇది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే అది జస్ట్ ఓ పెద్ద షిప్ కాదు, ఇది ఒక కదిలే ఎకోసిస్టమ్. ఇది ఒక దేశానికి ఉన్న నేవల్ పవర్ ని మాత్రమే కాకుండా ఆ దేశానికి ఉన్న ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ని, డెడికేషన్ ని, స్కిల్స్ కి ఒక నిదర్శనం. ప్రపంచంలో ఇన్ని మిలిటరీ సూపర్ పవర్స్ ఉన్న వేల మీద లెక్కపెట్టే దేశాల దగ్గర మాత్రమే ఈ అన్బీటబుల్ వెపన్ ఉంది. అందులో మన భారతదేశం ఒకటి. ఒక దేశానికి న్యూక్లియర్ కేపబిలిటీ ఉండడం కన్నా కొన్ని విధాలుగా చూస్తే ఎక్కువ ఖర్చు, ఎక్కువ కష్టంతో సాధించగలిగే అచీవ్మెంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అసలు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని ఎలా బిల్డ్ చేస్తారు, వీటికి అయ్యే ఖర్చు ఎంత, వీటి వల్ల లాభాలేంటి, వీటిని సేఫ్ గా ఉంచడానికి చేయాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏంటి, వీడియో చివర్లో ఈ కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ఛాలెంజ్ ని ఇండియా ఎలా బీట్ చేసి తన సొంత క్యారియర్స్ ని బిల్డ్ చేసుకుందో కూడా డిస్కస్ చేద్దాం. రండి, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కథ ఏందో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. ఐ యామ్ సంపత్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సింపుల్ భాషలో చెప్పాలంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ సముద్రంలో కదిలే ఎయిర్పోర్ట్స్ లాంటివి. యుద్ధ విమానాల్ని సముద్రం నుంచి టేక్ ఆఫ్ చేసి ల్యాండింగ్ చేసే కెపబిలిటీని ఒక దేశానికి ఇచ్చే తిరుగులేని టాక్టికల్ వెపన్స్. ఒక్కో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 40,000 నుంచి 1,00,000 టన్నుల బరువు ఉంటది. ఒక 30 నుంచి 50 ఫైటర్ జెట్లని ఈజీగా క్యారీ చేయగలదు. జనరల్ గా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని బిల్డ్ చేసినప్పుడు ఇందులో 4 నుంచి 5 అంతస్తులు ఉంటాయి. దీని టాప్ లెవెల్లో ఫైటర్ జెట్స్ ని టేక్ ఆఫ్, ల్యాండింగ్ చేయడానికి అవసరమైన రన్వేస్ ఉంటాయి. అలాగే మనం ఎయిర్పోర్ట్స్ లో చూసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ టవర్ లాంటి ఒక టవర్ ఉంటది, దీన్నే ఐలాండ్ అంటారు. సెకండ్ లెవెల్లో ఈ ఫైటర్ జెట్స్ ని మెయింటైన్ చేయడానికి ఒక హ్యాంగర్ డెక్ ఉంటది. ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్, ఇంజనీరింగ్ సెక్షన్స్ ఈ లెవెల్లో ఉంటాయి. థర్డ్ లెవెల్లో క్రూ ఉండడానికి కావాల్సిన కంపార్ట్మెంట్స్, ఆఫీసెస్, కంట్రోల్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడే ఎమర్జెన్సీ టైంలో కావాల్సిన ఒక చిన్న హాస్పిటల్ కూడా ఉంటది. 4వ లెవెల్లో ఈ షిప్ కదలడానికి కావాల్సిన ఇంజిన్, దాని మెకానికల్ పార్ట్స్ ఉంటాయి. ఇంకా లోయెస్ట్ లెవెల్లో ఈ షిప్ కదలడానికి కావాల్సిన ఇంధనం ఉంటది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫ్యూయల్ కెపాసిటీ 50 లక్షల లీటర్లు. ఈ ఫుల్ ట్యాంక్ కూడా 2 నుంచి 4 వారాలు మాత్రమే వస్తుంది. మరి ఇది కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? మన ఇండియా లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ కి 2022లోనే కట్టడానికి 20,000 కోట్లు ఖర్చు అయింది. అయితే ఈ 20,000 కోట్లు షిప్ బిల్డ్ చేయడానికి మాత్రమే. దీనికి అదనంగా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని రెగ్యులర్ పోర్ట్స్ లో డాక్ చేయలేం. దీనికోసం స్పెషల్ పోర్ట్స్, స్పెషల్ షిప్ యార్డ్స్ బిల్డ్ చేయాలి. ఈ పోర్ట్స్ ని, షిప్ యార్డ్స్ ని హై సెక్యూరిటీలో ఉంచాలి. ఏ లెవెల్ సెక్యూరిటీ అంటే ఇవి పోర్ట్ లో డాక్ అయి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఫోన్ సిగ్నల్ కూడా పనిచేయవు. ఇక్కడ ఫోటోలు, వీడియోలు తీస్తే పట్టుకెళ్లి లోపలేస్తారు. అంతేకాదు, రెగ్యులర్ పైలట్స్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద ప్లేన్స్ ని ల్యాండ్ చేయలేరు. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ ఉన్న పైలట్స్ కావాలి. అన్ని రకాల ఫైటర్ జెట్స్ ని ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ల్యాండ్ చేయలేం. దానికో స్పెసిఫిక్ వెయిట్ రేంజ్ ఉంటది. సో స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా కావాలి. ఇలా వీటిని ఆపరేషన్ లో ఉంచడానికి మెయింటెనెన్స్ చాలా ఖర్చు అవుతుంది. మన ఇండియా దగ్గర ఆపరేషన్ లో ఉన్న 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని మెయింటైన్ చేయడానికి సంవత్సరానికి 5,000 నుంచి 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇంత ఖర్చు పెట్టి వీటిని మెయింటైన్ చేయడం నిజంగా అవసరమా? ఎస్ అండ్ నో. అది ఆ దేశం జోగ్రఫీ మీద ఆధారపడి ఉంటది. అందుకే ప్రపంచంలో చాలా దేశాలు వీటిని మెయింటైన్ చేయవు. కానీ మన భారతదేశం ఒక పెనిన్సులా, మనకి సముద్ర తీరం ఎక్కువ. మన దేశ భద్రత కోసం ఇండియన్ ఓషన్ మీద కంట్రోల్ చాలా అవసరం. అందుకే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనకి ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, అసలు వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి? రఫేల్ లాంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ కూడా కాంబాట్ మోడ్ లో ఒక 500 నుంచి 1000 కిలోమీటర్లు మాత్రమే టోటల్ ట్రావెల్ చేయగలవు. ఇంకా దూరం ట్రావెల్ చేయాలంటే వీటిని గాలిలోనే రీఫ్యూలింగ్ చేయాలి. ఒకవేళ సముద్రానికి అవతల పక్క ఉన్న దేశాలతో కాన్ఫ్లిక్ట్ వస్తే మన ల్యాండ్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి వెళ్లి వచ్చే అంత రేంజ్ ఈ ఫైటర్ జెట్స్ కి ఉండదు. అప్పుడు మన దగ్గర ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నా వాటిని ఎఫిషియెంట్ గా యూజ్ చేయలేం. ప్రతి దేశం తీరం నుంచి ఒక 10-15 కిలోమీటర్లు వాళ్ళ దేశానికి సంబంధించిన వాటర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఉండే సముద్రాన్ని ఇంటర్నేషనల్ వాటర్స్ అంటారు. ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఏ దేశానికి సంబంధించిన నేవీ అయినా ఫ్రీగా తిరగచ్చు. అంటే ఏదైనా దేశంతో కాన్ఫ్లిక్ట్ వస్తే ఆ దేశం తీరం నుంచి 20 కిలోమీటర్ల లోపు కదిలే ఎయిర్పోర్ట్ ని మనం తీసుకెళ్లొచ్చు. ఇది ఫైటర్ జెట్స్ ని ఫాస్ట్ గా అటాక్ చేయడానికి, అలాగే రిపీటెడ్ గా అటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రన్వే అయినా ల్యాండ్ మీద ఉన్న రన్వేస్ అంత లెంత్ ఉండవు. యావరేజ్ గా ల్యాండ్ మీద ఉండే రన్వేస్ ఒక 4,000 మీటర్స్ ఉంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద ఉండే రన్వేస్ 200 మీటర్స్, 250 మీటర్స్ మాత్రమే ఉంటాయి. ఇంత తక్కువ డిస్టెన్స్ లో ఫైటర్ జెట్స్ ని టేక్ ఆఫ్ చేయడం, అలాగే ల్యాండ్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో ఒక 3 రకాల టేక్ ఆఫ్ మెథడ్స్ ని వాడతారు. ఇందులో ఫస్ట్ ది క్యాటపుల్ట్ మెథడ్. ఈ మెథడ్ లో ప్లేన్ ఇంజన్ పవర్ తో కాకుండా రన్వే కి అటాచ్ అయిన హుక్ పవర్ తో ప్లేన్ ని టేక్ ఆఫ్ చేస్తారు. ఇంకా రెండోది స్కీ జంప్
మెథడ్. ఈ మెథడ్ లో ప్లేన్ ఇంజిన్ పవర్ సహాయంతోనే టేక్ ఆఫ్ చేస్తారు. అయితే ఇది కొంచెం ఓల్డ్ టెక్నిక్. ప్రస్తుతం మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో ఈ మెథడ్ ని మనం యూజ్ చేస్తున్నాం. జస్ట్ ఫైటర్ జెట్ ఇంజిన్ పవర్ తో టేక్ ఆఫ్ అవ్వాలి కాబట్టి ఈ ఫైటర్ జెట్స్ క్యారీ చేసే వెయిట్ మీద కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇంకా మూడోది స్టోవెల్ మెథడ్. ఇప్పుడు వస్తున్న F-35 లాంటి లేటెస్ట్ ఫైటర్ జెట్స్ వర్టికల్ టేక్ ఆఫ్ లు, వర్టికల్ ల్యాండింగ్స్ కూడా చేయగలవు. ఎప్పుడైతే ఫైటర్ జెట్ వర్టికల్ గా టేక్ ఆఫ్ చేయగలదో ఇంకా రన్వే లెంత్ తో దానికి సంబంధం ఉండదు. ఇంకా ల్యాండింగ్ విషయానికి వస్తే ఇది టేక్ ఆఫ్ అన్న కూడా ఛాలెంజింగ్. ఫైటర్ జెట్ ల్యాండ్ అవుతున్నప్పుడు దాని వెనకాల టైల్ హుక్ ఒకటి ఉంటది. ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రన్వే మీద ఉన్న అరెస్టింగ్ వైర్స్ కి హుక్ అవుతుంది. అయితే ఇలా ల్యాండ్ చేస్తున్నప్పుడు పైలట్స్ ఇంజిన్ ని స్లోగా కాకుండా ఫుల్ థ్రాటిల్ తో పుష్ చేస్తారు. ఇలా చేయకపోతే అరెస్టింగ్ వైర్ లో ఉన్న స్ట్రెయిన్ కి జెట్ ని వెనక్కి విసిరే అవకాశం ఉంటది. అలాగే ఏదైనా కారణం చేత ఈ టైల్ హుక్ అరెస్టింగ్ వైర్ కి తగలకపోతే మళ్ళీ వెంటనే టేక్ ఆఫ్ చేసే ఛాన్స్ కూడా పైలట్ కు ఉంటది. ఇలాంటి టేక్ ఆఫ్స్, ల్యాండింగ్స్ చేయడానికి పైలట్స్ కి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. మరి ఇంత కాస్ట్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని సముద్రంలో వెళ్తున్నప్పుడు ఎవరైనా అటాక్ చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎప్పుడు ఒంటరిగా సముద్రంలోకి వెళ్ళవు. ఇది ఒక కంప్లీట్ ఫ్లీట్ తీసుకుని ముందుకు సాగుతుంది. దీని చుట్టూ ఎప్పుడు ఒక 4 రింగ్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటది. ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ శాటిలైట్స్, అలాగే పాట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కి 500 నుంచి 1000 కిలోమీటర్ల రేడియస్ లో శాటిలైట్ ఇమేజెస్ తోను, అలాగే పాట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తోని ఇన్కమింగ్ థ్రెట్స్ ని కంటిన్యూస్ గా డిటెక్ట్ చేస్తుంటారు. ఏదైనా థ్రెట్ ఈ ఫస్ట్ రింగ్ ఆఫ్ సెక్యూరిటీని దాటితే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ఉన్న ఫైటర్ జెట్స్ డిఫెన్స్ మెకానిజం లోకి లాంచ్ అవుతాయి. ఇవి ఒక 200 నుంచి 500 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని డిఫెండ్ చేయగలవు. ఇదే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కున్న సెకండ్ రింగ్ ఆఫ్ సెక్యూరిటీ. ఇంకా థర్డ్ రింగ్ ఆఫ్ సెక్యూరిటీలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ చుట్టూ డిస్ట్రాయర్ షిప్స్ ని ఉంచుతారు. ఇవి SAMs అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ తో ఫుల్ గా లోడ్ అయి ఉంటాయి. ఒక 20 నుంచి 80 కిలోమీటర్ల దగ్గరలో ఎలాంటి మిసైల్స్ నైనా, ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా ఇవి అటాక్ చేయగలవు. ఇంకా ఫోర్త్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అండర్ వాటర్ థ్రెట్స్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని కాపాడతాయి. దీనికోసం ఎప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సరౌండింగ్ లో ఒక సబ్మెరైన్ ని ఉంచుతారు. అలాగే ఫ్రిగేట్స్ అన్న షిప్స్ శత్రు సబ్మెరైన్స్ ని ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేస్తాయి. ఇవి ఒక 10 to 15 కిలోమీటర్స్ రేడియస్ అండర్ వాటర్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కి ఎలాంటి థ్రెట్స్ లేకుండా చూసుకుంటాయి. ఇలా ఒక పద్మవ్యూహం స్టైల్లో ల్యాండ్ నుంచి, గాలి నుంచి, అలాగే వాటర్ నుంచి వచ్చే థ్రెట్స్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని సేఫ్ గా ఉంచుతారు. ఈ లేయర్స్ అన్ని దాటుకుని వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని అటాక్ చేయడం బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ మిసైల్స్ కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫ్లీట్ లో ఈ డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ కాకుండా సప్లై షిప్స్ కూడా ఉంటాయి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆపరేషన్ లో ఉండాలంటే అందులో 1500 నుంచి 2000 మంది క్రూ ఉంటారు. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని కంటిన్యూస్ గా రీఫ్యూయల్ చేస్తూ ఉండాలి. ఇలా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కి కావాల్సిన సప్లైస్ ప్రొవైడ్ చేయడానికి సప్లై షిప్స్ కూడా ఈ ఫ్లీట్ లోనే నడుస్తూ ఉంటాయి. మరి ఇంత కాంప్లెక్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని మన ఇండియా ఎలా బిల్డ్ చేసుకుంది? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇంపార్టెన్స్ ని ఇండియన్ గవర్నమెంట్ అర్థం చేసుకుంది. 1961లోనే యూకే నుంచి ఒక క్యారియర్ ని కొనుక్కున్నాం. దీని రిటైర్మెంట్ టైం వచ్చేసరికి యూకే దగ్గర నుంచి మరో పాత షిప్ ను కొనుక్కుని అందులో రష్యన్ టెక్నాలజీని ఫిట్ చేసి రీఫర్బిష్ చేసాం. ఇలా మెల్లగా బయట నుంచి కొనుక్కున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని మెయింటైన్ చేస్తూ, రీఫర్బిష్ చేస్తూ ఈ టెక్నాలజీని మన ఇండియన్ సైంటిస్టులు నేర్చుకున్నారు. INS విక్రాంత్ తో ఫస్ట్ టైం ఇండియా తన ఇండిజినస్ టెక్నాలజీతో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని బిల్డ్ చేసింది. అయితే ఇది కూడా కంప్లీట్ గా ఇండియాలో బిల్డ్ చేసింది కాదు. ఇందులోంచి కూడా కొన్ని పార్ట్స్ US నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. అయితే అన్ని దేశాల క్యారియర్స్ లోని ఏవో కొన్ని పార్ట్లు బయట నుండి ఇంపోర్ట్ చేసుకుని ఉంటాయి. కంప్లీట్ గా 100% ఇన్ హౌస్ బిల్డ్ చేసిన క్యారియర్స్ ప్రపంచంలో ఎక్కడ లేవు. ఈ టెక్నాలజీని ఇండియా కంప్లీట్ గా మాస్టర్ చేసి కావాల్సినప్పుడు కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని బిల్డ్ చేసుకునే కేపబిలిటీ సంపాదించుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియా దగ్గర 2 యాక్టివ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఒకటి INS విక్రమాదిత్య అయితే ఇంకోటి INS విక్రాంత్. ఒకటి మెయింటెనెన్స్ లో ఉన్న, రెండోది ఎప్పుడు ఆపరేషన్స్ కి రెడీగా ఉంటది. 1971లోనే బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు మనం యాక్టివ్ గా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని ఆ ఆపరేషన్ లో యూజ్ చేసాం. ఫ్లైట్ కెపాసిటీ అలాగే క్రూ కెపాసిటీలో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ చైనా, US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంత పెద్దవి కాకపోయినా ఇండియన్ ఓషన్ లో ఇండియన్ కంట్రోల్ ని చెక్కు చెదరకుండా ఉంచడానికి కావాల్సిన డిఫెన్స్ కేపబిలిటీ అయితే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ టు ది ఛానల్.